హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకు ఒక తక్కువ బడ్జెట్లో మంచి ప్రాపర్టీ, మంచి ప్రైమ్ లొకేషన్లో మీ ముందుకు తీసుకొచ్చాను. దీనికి వచ్చేసి బోరు వాటరు, మున్సిపల్ వాటరు, అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, బీటీ రోడ్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. ప్రాపర్టీ డైమెన్షన్ చూస్తే కూడా చాలా మంచి ఎక్సలెంట్ డైమెన్షన్. రోడ్ ఫేసింగ్ ఏదైతే చూస్తున్నామో రోడ్ ఫేసింగ్ వచ్చేసి 27, డెప్త్ వచ్చేసి 50, 150 గజాల ప్రాపర్టీ. మనకు 68 లక్షలు అనేది చాలా తక్కువ ప్రైజు. మరి ఇలాంటి ప్రాపర్టీలు దొరకడం కూడా చాలా కష్టము. మన ఛానల్ మొట్టమొదటిసారి మీరు చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని వస్తే లైక్ చేయండి. మరి ప్రాపర్టీ డీటెయిల్స్ చూసినట్టయితే ఏదైతే మనం ఈ ఏరియా చూస్తున్నామో ఈ ఏరియా వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా. కార్ పార్కింగ్ ఏరియాలో కూడా మనకు చాలా స్పేస్, ఈ ఏరియాలో చాలా స్పేసెస్గా ఉంది. ఇందులో మీకు ఈజీగా కూడా ఒక పెద్ద వెహికల్, 4 వీలర్ వెహికల్ పెట్టుకున్నా కూడా మరి చుట్టూ కూడా 2 వీలర్ కూడా పార్క్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. మెట్ల ఏదో చూస్తున్నామో మెట్ల కింద అడిషనల్గా మనకు వాష్ ఏరియా కూడా దీనికి ప్రొవైడ్ చేశారు. మరి పార్కింగ్ ఏరియాలో కూడా చూసినట్టయితే మనకు ఈ పార్కింగ్ ఏరియాలో మరి ఫాల్ సీలింగ్ చూడవచ్చు. యూపీవీసీ వాటర్ ప్రూఫ్తో కూడుకున్న దీనికి ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి నార్త్ సైడ్ 1.5 ఫీటు గల్లీ వదిలి మరి 100% వాస్తు ప్రకారము హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మెయిన్ ఎంట్రెన్స్ సింహద్వారము వెస్ట్ ఫేసింగ్లో ఉంది. సింహద్వారం చూడొచ్చు. ఇండియన్ టేకుడ్ తోటి మంచి హై క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి ఒక అద్భుతమైన సింహద్వారం అయితే దీనికి ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది. మరి ఈ ప్రాపర్టీ 150 యార్డ్స్ ఆల్మోస్ట్గా ఈ ఏరియాలో మరి 85 నుంచి 90 ల్యాక్స్ వరకు అయితే ప్రాపర్టీ 150 గజాల ఏరియాలో కాస్ట్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి ఈ ఏరియాలో 68 లక్షలు అనేది చాలా రీజనబుల్ ప్రైజు. అది కూడా స్లైట్గా నెగోషియబుల్ కూడా అవుతుంది. ఇది చూడొచ్చు. హాల్ వచ్చేసి 4 మూలలు స్క్వేర్లే ఉన్నది. టీవీ యూనిట్ చూడొచ్చు. టీవీ యూనిట్ దగ్గర మీరు ఎంత పెద్ద టీవీ కూడా పెట్టుకోవడానికి అలాగే చూడడానికి చాలా ఈజీగా ఉండేటట్టు మరి 4 మూలలు స్క్వేర్లో ఉంటే సోఫా సెట్స్, చైర్స్ వేసుకున్నా కూడా మీకు టీవీ చూడడానికి చాలా ఈజీగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ ఏరియాలో చూడొచ్చు. ఇది వచ్చేసి మరి కామన్ వాష్రూమ్ ఇచ్చారు. కామన్ వాష్రూమ్కు బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఇది మరి మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు. ఇందులో ఈజీగా కూడా మీరు కింగ్ సైజ్ బెడ్ వేసుకుంటే మరి ఇందులో కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా కూడా చుట్టూ సరౌండింగ్ తిరగడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రాపర్టీకి మీరు ఒకవేళ ఫ్యూచర్లో మరి కబోర్డ్ వర్క్ కానీ ఫర్నిచర్ వర్క్ కానీ చేయించుకుంటే చాలా అద్భుతంగా కనిపించే అవకాశం ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూము అలాగే మరి కామన్ వాష్రూమ్ వచ్చేసి మనకు హాల్లో కాంబినేషన్లో ఇచ్చారు. ఇది వచ్చేసి మరి మాస్టర్ బెడ్రూము. ఇందులో మరి ఎప్పటికి కూడా వెంటిలేషన్ కూడా ఇదే విధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సో అలాగే మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడవచ్చు. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మీకు కింగ్ సైజ్ బెడ్ కూడా ఇందులో వేసుకుంటే మరి చుట్టూ అయితే తిరగడానికి అవకాశం ఉంటుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మీకు స్టోరేజ్ రూమ్లో పెట్టుకోవడానికి ఏదైతే మరి చూస్తున్నామో పైన మరి ఎక్స్ట్రా మెటీరియల్ అలాగే ఎక్స్ట్రా సామాన్ కూడా ఉంటే మీకు పైన స్టోరేజ్ రూమ్ లాగా పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉండదని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మరి చిల్డ్రన్స్ బెడ్రూము. మరి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. కింద చూడవచ్చు ఫ్లోరింగు అలాగే పైన మరి ఫాల్ సీలింగు. ఎక్కడ కూడా వర్క్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా మరి మంచి హై క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి హౌస్ అయితే చాలా స్టాండర్డ్గా మరి కన్స్ట్రక్షన్ చేశారని చెప్పుకోవచ్చు. కింద వచ్చేసి ఫాల్ సీలింగు అలాగే మరి కింద ఫ్లోరింగు పైన ఫాల్ సీలింగు రూఫ్ లైట్స్ మంచి రాయల్ పెయింట్స్ ఏషియన్ పెయింట్స్ వేసి అది కూడా లైట్ కలర్స్ వేయడం వల్ల ఇల్లు మంచి అందంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఏదైతే హాల్ చూస్తున్నామో హాల్కు బ్యాక్ సైడ్ మీకు డైనింగ్ సెక్షన్ లాగా ఇది వచ్చేసి మీరు డైనింగ్ టేబుల్ లాగా పెట్టుకోవడానికి మరి డైనింగ్ సెక్షన్ లాగా అయితే ఇక్కడ యూజ్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ అయితే ఉన్నది. మరి ఆగ్నేయంలో ఏదైతే చూస్తున్నామో ఆగ్నేయంలో కిచెన్కు పక్కనే ఒక చిన్న మరి పూజ గది దీనికి ఇవ్వడం జరిగింది. పూజ గది కూడా దీనికి ఇచ్చారు. కిచెన్ కూడా చాలా స్పేసెస్గా ఉంది. ఇది వచ్చేసి ఏదైతే మరి చూస్తున్నామో ఈశాన్య మూలకు మరి బోరు అలాగే సంపు అన్నీ అయితే ఈ ప్రాపర్టీకి అవైలబిలిటీ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి ఏదైతే మనం చూస్తున్నామో ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ నుంచి ఏదైతే ఉన్నదో ఎల్బీనగర్ మెట్రో స్టేషన్కు మరి 14 కిలోమీటర్ దూరంలో మరి అండర్ బడంగ్పేట్ మున్సిపాలిటీ
ఇది వచ్చేసి నాదార్గూల్ నుంచి మరి కుర్మలగూడ వెళ్ళే రోడ్ ఏదైతే ఉన్నదో కుర్మలగూడ రోడ్డుకు నియర్ బైలో ఈ ప్రాపర్టీ అయితే రావడం జరిగింది. బస్వాయి రోడ్డుకు వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. మరి ఈ ప్రాపర్టీ 150 గజాలలో కన్స్ట్రక్షన్ చేశారు. డైమెన్షన్ చూస్తే కూడా చాలా మంచి ఎక్సలెంట్ డైమెన్షన్. రోడ్ ఫేసింగ్ వచ్చేసి 27, డెప్త్ వచ్చేసి మరి 50, 150 గజాలు వెస్ట్ ఫేసింగ్లో ఉంది. 30 ఫీట్ల రోడ్ అయితే ఉన్నది దీనికి. మరి ఈ ప్రాపర్టీ మరి తీసుకోవాలనుకున్న వాళ్ళైతే ఫైనాన్స్ కొన్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మరి ఇంత తక్కువ బడ్జెట్లో మంచి మంచి ప్రాపర్టీలు చూసేవాళ్ళు, మొట్టమొదటిసారి మన ఛానల్ చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని వస్తే లైక్ చేయండి. మరి మరో ప్రాపర్టీ మీ ముందుకు తీసుకోవడానికి అయితే ప్రయత్నిస్తాను. మరి ప్రాపర్టీ లొకేషన్ మరోసారి చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా మనకు నాదార్గూల్ నుంచి మరి మల్లాపూడి పోయే రోడ్డు ఏదైతే 80 ఫీట్ రోడ్ ఏదైతే ఉన్నదో మరి 80 ఫీట్ రోడ్డుకు వాకబుల్ డిస్టెన్స్ ఉన్నది. నాదార్గూల్ నుంచి మనకు 2 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉన్నది. 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా చూసుకున్నట్లయితే 14 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అలాగే మెట్రో స్టేషన్కు 14 కిలోమీటర్ దూరంలో ఈ ప్రాపర్టీ అయితే ఉన్నది. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 150 గజాల ప్రాపర్టీ తీసుకోవాలనుకున్న వాళ్ళైతే లేట్ చేయకుండా ఫైనాన్స్ కొత్త నెంబర్కి అయితే కాల్ చేయండి. మరి మొట్టమొదటిసారి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరో ప్రాపర్టీని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.